సో వేలంగిరి వెళ్ళాము, ఓకే అంతా బాగుంది, కానీ అక్కడ ఎక్కడ ఉండాలి? మనం ఒంటరిగా వెళ్తే మ్యాక్సిమం ఫ్రీ రూమ్స్లో అట్లా సెట్ అయి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ ఇంకా ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి సో కంపల్సరీ కంఫర్టబుల్ అంటే వండుకోవడానికైనా లేదా పడుకోవడానికి, స్నానానికి ఇలాంటి వాటికి కంఫర్ట్ కావాలన్న వాళ్ళు సో ఇక్కడైతే రూమ్ తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇది తెలియక చాలామంది ప్రైవేట్ రూమ్స్కి అయితే వెళ్ళిపోతారు, ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో అట్లా కాకుండా షెరైన్ వాళ్ళ చర్చి సంబంధించిన వారే రూమ్స్ అయితే మనకి సో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి కరెక్ట్గా బస్ స్టాండ్కి ఎదురే ఉంటుంది. సో ఇక్కడైతే మనం మన రూమ్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ అయితే మనం క్యూలో నుంచొని సో మనం ఎంతమంది, సో మనం ఎన్ని డేస్ అనేది వాళ్ళకి చెప్తే 1 డేకి వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నాన్ ఏసీ, ఏసీ, డార్మిటరీ అలాగే ఫ్యామిలీ రూమ్స్ అయితే ఉంటాయి. జనరల్లీ నాన్ ఏసీ ఛార్జ్ వచ్చేసరికి ఇక్కడ సీజన్ బట్టి కూడా మనకి కాస్ట్ అనేది మారుతుందండి. సో 450 నుంచి 600 వరకు నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. అలాగే 1000 నుంచి 1500 వరకు మనకు వచ్చేసరికి ఏసీ రూమ్స్ ఉంటాయి. డార్మిటరీ అంటే సింగిల్ బెడ్ ఉండదు, మ్యాక్సిమం 200 నుంచి 300 వరకే సో మనకి డార్మిటరీ రూమ్స్ వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే అడ్వాన్స్ ఎక్స్ట్రా అంటే 1 డేకి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి, సపోజ్ మనం 600 కనుక రూమ్ రెంట్ అయితే సో మనం ఒక 600 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, సో ఇవి వచ్చేసరికి సెయింట్ లూక్స్ పిలిగ్రిమ్ క్వార్టర్స్, అలానే పీటర్స్ పిలిగ్రిమ్ క్వార్టర్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫాంట్ జీసస్ పిలిగ్రిమ్ క్వార్టర్స్. ఇవేంటంటే మనకి ఆ మెయిన్ చర్చి కరెక్ట్గా ఎదురుగానే మనకైతే ఈ రూమ్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఇవి చర్చికి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి డబుల్ స్టేర్. తర్వాత అసీస్ బ్లాక్ 1, అసీస్ బ్లాక్ 2, అసీస్ బ్లాక్ 3, ఇలా బ్లాక్ 4, బ్లాక్ 5 ఇవి ఒక 5 హోటల్స్ అయితే ఇవి ఉంటాయి అన్నమాట. సో అసీస్ బ్లాక్ 1 వచ్చేసరికి మనకి డబుల్ స్టేర్. సో ఇదేంటంటే ఇది కూడా చర్చికి ఎదురుగానే కొంచెం ఒక 200 మీటర్స్ కనుక వాక్ చేస్తే సో అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి అసీస్ 2 అంటే అసీస్ బ్లాక్ 2 అనమాట. సో ఇది వచ్చేసరికి ట్రిపుల్ స్టేరు. సో అట్లా ఒక్కొక్కటి కనుక మనం మూవ్ అవుతూ సో మనకి వచ్చేసరికి ఇవి అయితే మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసేది అసీస్ బ్లాక్ 3. సో ఇవన్నీ కూడా చాలామంది తెలియదు. సో ఏంటంటే ఇవి ఎలా ఉంటాయి, ఎలా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తే మాత్రం వాళ్ళు టికెట్స్ అయితే రూమ్స్ అయితే బుకింగ్ ఇవ్వరు. సో మనకి ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. సో మనం ఏంటంటే ఫస్టే బస్ స్టాండ్ దగ్గర దిగి దాని ఎదురుగున్న సో మనకి వాళ్ళ రూమ్స్ ఇచ్చే కేంద్రంలోకి వెళ్ళి సో మనం అయితే టికెట్ తీసుకుంటే వాళ్ళు మనకి పలానా అని చెప్పేసి మనకి ఒక రూమ్ అయితే మనకి రిజర్వేషన్ చేస్తారు. సో వీళ్ళు వచ్చేసరికి మన ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటారంటే మేబీ క్లీనింగ్ ఛార్జెస్ కావచ్చు, అక్కడ వచ్చేసరికి సేఫ్టీ రూల్స్ కావచ్చు. మనకి ఎక్స్ట్రా తీసుకునే అమౌంట్ మీకు తెలియదు ఏంటంటే రిటర్న్ వెళ్ళే రోజు ఇస్తారనమాట. సపోజ్ మనం 3 డేస్ కనుక తీసుకుంటే 600 కనుక అయితే 24,000 అయితే 2400 అయితే వాళ్ళు తీసుకుంటారనమాట. తీసుకొని మిగతా 600 లాస్ట్ రోజు వికెట్ చేసిన తర్వాత ఇస్తారు. ఇవి వచ్చేసరికి ఆ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇట్లా ఉంటాయి. రూమ్స్ వచ్చేసరికి చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటాయి. సో ఇంకా అలానే 3 బెడ్రూమ్ ఇస్తారు మనకి అందరికీ. సో ఇక్కడ మ్యాక్సిమం అన్ని 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈజీగా 4 to 6 మెంబర్స్ అయితే సో ఇందులో స్టేబుల్ అయితే చేయొచ్చు. సో ఇది కంఫర్ట్ కూడా అలానే చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఈ చర్చ్ రూమ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది, అలానే క్లీన్గా ఉంటుంది. ఇంకా వాటర్ సర్వీస్ కానీ వాష్రూమ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో ఇది చూస్తున్నారు కదా, సో 3 బెడ్రూమ్ అయితే మేము తీసుకున్నాం. 4 మెంబర్స్ అట్లానే పిల్లలు 2 అసలు తీసుకున్నాం. వీళ్ళైతే మంచి ఖుషి అనమాట. సో ఎక్కడ వీళ్ళ కంఫర్ట్కి మనం అయితే సో ఇబ్బంది పెట్టలేదు. దగ్గరలో బీచ్ కూడా మనకైతే అందుబాటులో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే బీచ్ ప్లాన్ వేసేస్తాం. సో తర్వాత చర్చెస్ అన్నీ కూడా మనకి ఈ చర్చి తరపు రూమ్స్ కనుక తీసుకుంటే అన్ని చర్చెస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. సో మనం తెచ్చుకున్న లగేజ్ మొత్తాన్ని జాగ్రత్తగా నీట్గా సో మనకి లాకర్ కూడా ఇస్తారు, రూమ్ లాకర్. సో మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు సో మనమైతే సో రూమ్ లాక్ వేసుకొని సో బయటకు అయితే వెళ్ళవచ్చు అనమాట. సో మనమైతే సో ప్రతిరోజు కూడా సో బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ జోన్లో అయితే మనం చూసేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకా ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మనకి ఆగస్టు సెప్టెంబర్లో ఈ రూములు దొరకడం మనకు చాలా కష్టం. సో ముందుగానే అయితే బుక్ చేసుకోవాలి. ముందుగా బుక్ చేసుకుంటే మనకి ఇబ్బంది కాబట్టి సో మనమైతే ఆగస్టు సెప్టెంబర్ మాత్రం ప్రైవేట్ రూమ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకా తర్వాత ఏంటంటే ఇది వాటర్ బాటిల్స్ ఇక్కడ ప్రేర్ చేసి ఆ బాటిల్స్ అయితే మనకి సేవ్ చేస్తారు. సో ఆ వాటిని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి లాస్ట్ రోజు వెకేట్ చేసే ముందు రోజు మనం ఏ ప్లేస్లో అయితే మళ్ళీ టికెట్ తీసుకున్నామో షెరైన్ రూమ్స్ బుకింగ్ ఆఫీస్ అక్కడికి వచ్చి మనకిచ్చిన మన రూమ్ వెకేట్ చేస్తాం కదా, మనకిచ్చిన ఫస్ట్ డే స్లిప్ ఉంటుంది కదా,
ఆ స్లిప్ని తీసుకొచ్చి వీళ్ళకి మేము ఇట్లా వికెట్ చేస్తున్నాము అంటే సో వీళ్ళు మన దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ 1 డేకి ముందే తీసుకుంటారు. సో మనం ఏంటంటే ఏ టైం అయితే మనం తీసుకున్నామో మళ్ళీ అదే నెక్స్ట్ డే ఆ టైం వరకు అయితే మనకి సో ఎలిజిబిలిటీ ఉంది. ఆ టైం వరకు అయితే మనం వికెట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడికి వచ్చి వికెట్ వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఆల్రెడీ తీసుకున్నా కనుక టికెట్ కనుక ఇస్తే మనకి కట్టిన అడ్వాన్స్ పేమెంట్ అనేది మనకి రిటర్న్ ఇస్తారు. అలా రిటర్న్ తీసుకొని అయితే మనమైతే వికెట్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేయచ్చు.